నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మనం మరొకసారి ఇలా కలుసుకోవడం చాలా ఆనందదాయకం, సంతోషం. ఎంతమంది ఈరోజు ఎదుటివారిని, తెలిసిన వారిని, మిత్రులను, బంధువులను సంతోషంగా కలుస్తున్నారు. ఏదైనా పని ఉంటే ఎదుటివారిని కలవడం, పలకరించడం తప్ప పని కట్టుకొని వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుందామని వెళ్ళే వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎదుటి మనిషిని, తెలిసిన మనిషిని నవ్వుతూ పలకరించేటువంటి ఆ సాంప్రదాయం కూడా ఏ రోజో మనకు కనబడకుండా పోయింది. ఎదుటివారిని చూసి నవ్వితే నాకేం లాభం అనేటువంటి రోజులు వచ్చేసాయి అన్నమాట. కనీసం నవ్వడానికి కూడా మనం 100 సార్లు ఆలోచిస్తాం. ఇలా ఆ వ్యక్తిని నవ్వుతూ పలకరించడం ద్వారా నాకేం దొరుకుతుందని ఆ స్థాయికి మనుషులు దిగజారిపోయారు. సరే, ఈరోజు విషయానికి వస్తే, జీవితంలో ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సినటువంటి, అలవర్చుకోవాల్సినటువంటి జీవిత ఉద్దేశాలు, పర్పస్ ఆఫ్ లైఫ్ లేదా జీవితం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటో మనం తెలుసుకుందాం. అంటే ఏది సాధించినా సాధించకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఈ 7 లక్ష్యాలను, ఈ 7 ఉద్దేశాలను జీవితంలో కలిగి ఉండాలి. అలా ఉంటే వారి జీవితం తప్పకుండా ఆనందంతో, సంతోషంతో, పరిపూర్ణతతో నిండిపోతుందన్నమాట. జీవితం యొక్క ఉద్దేశం, జీవించడం యొక్క ఉద్దేశం ఈ రెండు ఒకటే. అంటే మనం ఏదైనా పనిని చేస్తున్నప్పుడు ఆ పని ద్వారా ఏమి సాధించాలని అనుకుంటామో, ఏమి పొందాలనుకుంటామో అదే ఉద్దేశం అవుతుందన్నమాట. దీన్నే మనం లక్ష్యం అని కూడా అనొచ్చు, ఎయిమ్. కాబట్టి మనం చేస్తున్న ప్రతి పని వెనుక ఏదో ఒక లక్ష్యము, ఏదో ఒక ఉద్దేశం అనేది దాగి ఉంది. కొందరు తెలిసి చేస్తారు, కొందరు తెలియక చేస్తారు. జీవితం యొక్క లక్ష్యాలు మనకు తెలిసి పని చేయడం అనేది అది ఆరోగ్యకరం, అది మంచిదన్నమాట. అలా చేయడం ద్వారా మనం ప్రతి అడుగును కూడా ఆచితూచి చాలా జాగ్రత్తగా వేస్తూ పోతాం. కాబట్టి పొరపాట్లు జరిగేటువంటి ఆస్కారం, పొరపాట్లు జరగడానికి అక్కడ అవకాశం లేకుండా పోతుంది. చూడండి, తెలిసి బతకడానికి, తెలియక బతకడానికి చాలా తేడా ఉంది కదా. ఇంకొక మాటలో చెప్పాలంటే, కళ్ళు తెరిచి నడవడానికి, కళ్ళు మూసుకొని నడవడానికి చాలా తేడా ఉంది కదా. కాబట్టి ఏది సౌకర్యంగా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. నాకు తెలిసినంత వరకు కళ్ళు తెరిచి నడవడం మంచిది. అలాగే సరి అయినటువంటి లక్ష్యాలు, ఉద్దేశాలు, పర్పస్ అండ్ ఎయిమ్, వీటిని నిర్ణయించుకొని పనిచేయడం మంచిది. ఇక పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది, అది జంతువు అయినా మనిషి అయినా. జంతువులు ఎక్కువ సమయాన్ని, ఆహారాన్ని సంపాదించుకోవడానికి వినియోగిస్తాయి అన్నమాట. మనిషి దగ్గరకు వచ్చేసరికి మనిషి యొక్క లక్ష్యాలు చాలా భిన్నంగా ఉంటాయి. అతి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను కూడా మనిషి సాధించగలడు. మనిషికి ఒక రకంగా ఆలోచిస్తే అసాధ్యం అంటూ ఏది లేదు అనే విషయం మనకి తెలుస్తుంది. ఆఖరికి మనిషి తన జీవితంలో పరమాత్మని, అలాగే ఈ శరీరం వెనుక దాగి ఉన్నటువంటి ఈ ప్రాకృతిక సత్యాలను, ప్రకృతిలో ఉండేటువంటి అన్ని సత్యాలను, అంటే ఆఖరికి తన శరీరంలో దాగి ఉన్నటువంటి సత్యాన్ని కూడా, ఆ పరమాత్మ స్వరూపాన్ని కూడా మనిషి కనుక్కోవడానికి, తెలుసుకోవడానికి, అనుభవించడానికి వీలుంది. ఇలాంటి వీలు వేరే జంతువులో ఎక్కడా లేదు. ఇక జీవితం యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు
అందరూ కలిగి ఉండాలి అని అంటున్నాం కాబట్టి అవి ఏమిటో తెలుసుకుందాం. మొదటిది, ప్రతి కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తి ఒక విలువ కలిగినటువంటి సభ్యుడై ఉండాలి. విలువ కలిగినటువంటి సభ్యుడు అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి అందరినీ ఆదరించే విధంగా, అందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందే విధంగా, అంటే ఆ మనిషిని నమ్మి మనం ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా పంచుకోవచ్చు అనే భావన కలిగి ఉండేటట్టు ప్రతి కుటుంబ సభ్యుడు మసలుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు నాకు సహాయం చేస్తాడు, నన్ను ఆదుకుంటాడు, నాకు సమస్య వచ్చినప్పుడు పరిష్కరిస్తాడు, నాకు చేదోడు వాదోడుగా ఉంటాడు అనేటువంటి విశ్వాసాన్ని కలిగించేటట్టుగా ప్రతి వ్యక్తి, ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ యొక్క ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని పొంది ఉండాలి. ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే, బాల్యంలో అన్న కానీ తమ్ముడు కానీ అన్నం తింటున్నప్పుడు ఈ గొంతు ఏమవుతుందో సరం పట్టింది అంటారు తెలంగాణలో. అయితే అంటే గొంతు పట్టుకుంటుంది అనమాట, ఆ తిన్నటువంటి ముద్ద కిందికి దిగదు. అప్పుడు తమ్ముడు పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి అన్నకు అందిస్తాడు, లేదా అన్న తమ్ముడికి అందిస్తాడు. అలాంటిది పెరిగిన తర్వాత ఈ అన్నదమ్ములే ఒకరి గొంతును ఒకరు నులిమేద్దామని, గొంతు పిసికి చంపేద్దామనే పరిస్థితికి వస్తారు. అంటే ప్రేమ, అనురాగం ఉన్నటువంటి, నిస్వార్థమైనటువంటి, త్యాగ బుద్ధి కలిగినటువంటి స్వభావం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కుటుంబంలో. ఇక రెండవ లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని మనం చూస్తే, సమాజంలో బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా ప్రతి ఒక్కరు ఉండాలి. ఒక సమాజం యొక్క వికాసం అనేది అందులో ఉండేటువంటి సభ్యులు ఏ విధంగా నడుచుకుంటారు, ఎంత బాధ్యతగా వాళ్ళు మసలుకుంటారు, ఎంత బాధ్యతగా వాళ్ళకు అప్పగించినటువంటి పనిని చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సమాజం యొక్క నిజమైనటువంటి వికాసము ఎప్పుడు సాధ్యం అంటే, అభివృద్ధి ఎప్పుడు సాధ్యం అంటే, ఎవరు కూడా ఆలస్యం చేయకుండా, సోమరితనానికి బానిసలుగా కాకుండా చురుకుగా ఉండి తమ తమ పనులను సరి అయినటువంటి కాలంలో, దాన్నే సకాలంలో పూర్తి చేయడం అని అంటారు. అలా పూర్తి చేసినప్పుడు సమాజం అనేది వికసిస్తుంది. అందరికీ అన్ని సౌకర్యాలు, అన్ని సౌలభ్యాలు, అన్ని పనులు కూడా జరిగిపోతుంటాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఇప్పుడు మన దగ్గర భారతీయ వ్యవస్థలో సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే, పనులు సకాలంలో చేయరు, ఏవి కూడా చేసిన దాంట్లో నాణ్యత అనేది ఉండదు. ఈ ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి, ఈ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. మూడవది, ప్రతి మనిషికి తీరిక సమయం అంటూ ఉంటుంది. అంటే సరే, నిద్రపోవడం, పని చేసుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం ఇది కాకుండా తీరిక సమయం అనేది ప్రతి వ్యక్తికి విద్యార్థి దశ నుంచి జీవితం యొక్క తుది దశ వరకు, చివరి దశ వరకు విరామ సమయం, తీరిక సమయం అని ఉంటుంది. ఈ తీరిక సమయాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనే దాన్ని బట్టి మీ యొక్క జీవిత లక్ష్యాలు అనేటువంటివి నెరవేరుతాయి. అంటే ఏ లక్ష్యాన్ని సాధించాలని అనుకున్నా మనం పని చేయాలి. పని చేయాలంటే ఆ పని చేయడానికి కావలసినటువంటి సమయాన్ని మనం ఏదో విధంగా సమకూర్చుకోవాలి. చాలామంది అంటుంటారు, నాకు టైం లేదండి అని. అందరికీ ఉండేది 24 గంటల సమయమే. ఆ 24 గంటల సమయంలోనే మీ లక్ష్యాలన్నిటిని మీరు సాధించుకోవాలి. అవి సామాజిక లక్ష్యాల, ఆర్థిక లక్ష్యాల, లేదా ఆధ్యాత్మిక లక్ష్యాల, ఇవి సౌందర్య పిపాస, ఎస్థెటిక్ సెన్స్ ఉన్నటువంటి లక్ష్యాలు రకరకాలుగా ఉన్నాయి. దాన్ని మనం మరొకసారి మాట్లాడుకుందాం. ఆఖరికి భగవంతుణ్ణి మీరు తెలుసుకోవాలన్నా, జీవితం యొక్క పరమ ఉన్నతమైన, ఉత్కృష్టమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవాలన్నా మీకు తీరిక ఉండాల్సిందే.
సో ప్రతి దానికి సమయం అవసరం. ఆ తీరిక సమయాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారో దాన్ని బట్టి మీరు ఏమి సాధించదలిచారో ఆ సాధించదలిచినవి నిజంగా మీకు సాధ్యం అయ్యేనా కాదా అనేటువంటిది తేలిపోతుంది, నిర్ణయించబడుతుంది. నాలుగవ ఉద్దేశం, జీవిత ఉద్దేశం, లక్ష్యం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సింది ఏంటంటే నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన ఉండాలి. ప్రతి ప్రాణికి ఆలోచన అంటూ ఉంది. ఏం ఆలోచిస్తున్నావు? అది పాజిటివా, నెగిటివా? థింకింగ్ ఎలా ఉంది? లేదా ఓవర్ థింకింగ్ ఉందా? ఆలోచించాల్సిన దానికంటే కూడా ఎక్కువగా అనవసరంగా ఆలోచిస్తున్నావా? అంటే నిర్మాణం చేయడం, దేన్నైనా మనం అభివృద్ధి దిశలో తీసుకెళ్లడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అదే ధ్వంసం చేయాలనుకోండి, అంటే ఏదైనా ఒక దాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఒక పనిని మనం చెడగొట్టాలంటే అది క్షణాల్లో పని. అదే ఆ పనిని మనం సాధించాలంటే చాలా దీర్ఘకాలం దానికి పడుతుందన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు అనుకుందాం, ఒక బిల్డింగే తీసుకుందాం. ఆ బిల్డింగ్ని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మీరు ఒకసారి ఆరాధిస్తే 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయిందని చెప్తారు. మామూలుగా ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే 7-8 నెలలు పడుతుంది. అదే ఇంటిని కానివ్వండి, ఆ బిల్డింగ్ కానివ్వండి, కూల్చడానికి ఎంత సమయం పడుతుంది? అంటే దేన్నైనా మనం నిర్మాణం చేసుకోవాలి, అలాగే జీవితాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి. లేదా ఆ జీవితంలో ఏదైనా జరగకూడనిది జరిగినప్పుడు దాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. బిల్డింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ రీబిల్డింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఇది నాలుగవది. ఐదవది ఏమిటంటే ఐకమత్యంగా జీవించడం, అందరినీ కలుపుకొని పోవడం, అందరితో సర్దుబాటు చేసుకొని జీవించడం అనేది, ఈ ఉద్దేశం కూడా అందరు కలిగి ఉండాలి. ఎదుటి వాళ్ళలో తప్పులను మనం లెక్కించడం, ఎదుటి వాళ్ళ దోషాలను మనం వేలెత్తి చూపడం. అంటారు కదా, ఒక వేలుతో మనం ఎదుటి వారిని చూపిస్తే 3 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి. సమాజంలో అనేక వర్గాల వారు, మతాల వారు, సాంప్రదాయాల వారు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ మనం కలుపుకొని పోయినప్పుడు సమాజంలో వికాసం అనేది, అభివృద్ధి అనేది చాలా త్వరితగతిన జరుగుతుందన్నమాట. ఈ ఉద్దేశం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఆరవది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేశం పట్ల భక్తిని, శ్రద్ధను కలిగి ఉండాలి. అంటే దేశం నాది, ఈ దేశానికి నేను ఏం చేయాలి అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉండాలన్నమాట. అంటే దేశం నాకేమిచ్చిందని కాకుండా, లేదా సమాజం నాకేమిచ్చిందని కాకుండా, నేను సమాజానికి ఏమిచ్చాను, నేను దేశానికి ఏమిచ్చాను, లేదా నేను విశ్వానికి ఏమిచ్చాను, ఇలాంటి భావన, ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు మనిషి ఎవరికి కూడా అపకారం చేయడు, లేదా హాని చేయడు, లేదా దాంట్లో విధ్వంసానికి అతడు పాల్పడాడు అన్నమాట. ఇంకా దీని తర్వాత చివరన మనకు అంతిమంగా వచ్చేది ఏంటంటే అంతర్జాతీయ అవగాహన కలిగి ఉండాలి. అంటే ఈరోజు ప్రపంచం అనేది మన గుప్పిట్లోకి వచ్చేసింది. అంటే ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో అది న్యూస్ రూపంలో, వార్త రూపంలో మనకు అందుతుంది. సమాజంలోని ఒక వర్గము, విశ్వంలోని ప్రతి సమాజము, ప్రతి వర్గము వేరొక వర్గాన్ని, వేరొక సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. అది సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పు అయినా కానివ్వండి, లేదా ఆలోచన విధానంలో కానివ్వండి. కాబట్టి ప్రపంచం ఎంత సమైక్యంగా, ఐక్యతతో ఉంటే, ఆ విషయానికి వస్తే కుటుంబము, సమాజము, ప్రపంచము, విశ్వము, ఇవన్నీ కూడా ఐక్యతను కలిగి ఉండి ఒకరికొకరు సహాయకారిగా ఉంటూ, ఒకరి అభివృద్ధిలో ఇంకొకరు పాలు పంచుకుని ముందుకు సాగితే సర్వతోముఖాభివృద్ధి, అంటే ప్రపంచం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి యుద్ధాలు కానివ్వండి, ఎలాంటి అలజడి కానీ లేనందున మనిషి ప్రశాంతంగా, శాంతంగా తన జీవితాన్ని కొనసాగించేటువంటి వీలు ఉంటుందన్నమాట. కాబట్టి నిజంగా ప్రతి వ్యక్తి జీవితంలో విద్య ద్వారా కానివ్వండి, తన యొక్క పరిశీలన ద్వారా కానివ్వండి, ఐదర్ త్రూ ఎడ్యుకేషన్ ఆర్ బై అబ్జర్వేషన్, ఈ 7 లక్ష్యాలను సాధిస్తే ప్రపంచం శాంతితో, సుఖంతో, సంతోషంతో విరాజిల్లుతుంది, వెలసిల్లుతుంది. ఇది గమనించండి.
మీ మిత్రులతో బంధువులతో ఇలాంటి వీడియోస్ని షేర్ చేసుకోండి. ఎవరు చేసినా సరే దీనిపైన మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ కూడా మాకు తెలియజేయండి. తద్వారా మేము కూడా మీ నుంచి ఏదైనా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. నమస్కారం.